దాదాపు మనకు 150 మార్కులకు ఉన్నటువంటి ఈ CBT ఎగ్జామ్ అనేటువంటిది టెట్కి సంబంధించినటువంటి 50% సిలబస్ మాత్రమే అయిపోగొట్టామనుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి 8 ట్రిక్స్ అనేటువంటిది పాటిస్తే దాదాపుగా నువ్వు 50% ఆన్సర్లు చేస్తే మిగతా 50% అనేటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అనేటువంటిది ఈ రకంగా చేస్తే దాదాపుగా నీకైతే కొద్దిగా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు మాత్రమే ఇలా చేయాలండి. తెలిసిన ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చేస్తాము. ఒకవేళ తెలియని సమాధానాలు ఏవైతే ఉన్నాయో మనకు, ఏదైతే ప్రశ్నకు తెలియని సమాధానాలు అయితే ఉన్నాయో మనకు, అలాంటప్పుడు ఏం చేయాలని చాలా మంది అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిది చెప్తున్నా, మళ్ళీ మొదటిది ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్. తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు చేయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్, సిక్స్త్, ఇలా నీకు 150 క్వశ్చన్స్ దాకా సమాధానాలు ఏవైతే తెలిసినాయో ఆ తెలిసినటువంటి సమాధానాలు ఆ ప్రశ్నలకు ఆన్సర్స్ చేయండి. దాదాపు నీకు ఒక 80 క్వశ్చన్లకు నువ్వు సమాధానాలు తెలుసండి. 80 క్వశ్చన్లకు సమాధానాలు చేసినావు. అయితే ఇప్పుడు దాదాపు 1, 2, 3, 4, 5, 6 వరకు తెలుసు. 7th వన్ తెలియలేదు. దీనికి స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత దాదాపుగా మనకు 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, మళ్ళీ 10th వన్ స్కిప్. ఒకవేళ రాలేదనుకో సమాధానము ఆపేయండి. అంటే ఈ సమాధానం ఇప్పుడే చేయకండి. తర్వాత అన్ని ఫస్ట్ వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చేయడం అనేటువంటిది మొదటి స్టెప్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి నువ్వు ఇక్కడనే నేను చెప్పేటువంటి ట్రిక్స్ పాటిస్తే నువ్వు మొత్తానికి సమాధానాలు అనేటువంటిది మొత్తం చదివి పెట్టలేవు. కాబట్టి తప్పకుండా ఫస్ట్ తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు చేయండి. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే సమాధానాలన్నీ చేసేసిన మనకు తెలిసినటువంటి వాటికి రెండో ఆప్షన్ ఏంటంటే, రెండో రూల్ ప్రకారం ఆప్షన్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది. మోస్ట్లీ ఇది 50% మాత్రమే వర్కౌట్ అవుతుందండి. అనలైసిస్ చెప్తున్నాను. ఫస్ట్ ఏ ఆప్షన్, B, C, D. ఇట్లా ఏ ఆప్షన్ ఇంతవరకు ఇచ్చిందండి, బి ఆప్షన్ ఇంతవరకు ఇచ్చాడు, సి ఆప్షన్ ఇట్లా ఇచ్చాడు, డి ఆప్షన్ ఇట్లా ఇచ్చాడు. ఇప్పుడు సమాధానం అనేటువంటిది మనకి ఏం తెలియదు అంటే ABCDలో సమాధానమే మనకు తెలియదు అనుకోండి. అలాంటప్పుడు దాదాపుగా ఎక్కువ శాతము ఏదైతే పెద్దగా ఉంటుందో ఇట్లా ఆప్షన్స్లో అది ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికి అంటే మనకి ఏం తెలియనప్పుడు మాత్రమే ఇది చేయాలండి. తెలిసినప్పుడు చెయ్యొద్దు, పొరపాటున కూడా చెయ్యొద్దు. కాబట్టి అలాంటి సందర్భాలలో మనము B అనేటువంటిది ఆన్సర్ అయితే పెడతాము. ఒకవేళ D అనేటువంటిది పెద్దగా ఉందనుకోండి ఇట్లా, అప్పుడు D అనేటువంటిది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. మళ్ళీ సమాధానాలు తెలియనప్పుడు ఏం చెయ్యాలి, కొన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉన్నటువంటి ట్రిక్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత మూడో ట్రిక్ ఏంటంటే పై1 అనేటువంటిది ఆన్సర్ ఉంటుంది. ABCD చూడండి, ABCDలో పై1 అనేటువంటిది ఉంటుందండి. ఇట్లా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము ఏ తెలియదు, B తెలియదు, C తెలియదు, అంటే సమాధానమే తెలియదు. ఇట్లా 4000 పై1 ఉందనుకోండి, దాదాపుగా పై1 ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. కన్ఫామ్గా అదే అని చెప్పట్లేదండి. నేను ఇలా చేసి వచ్చాను, నువ్వు చెప్పినట్టు విన్నాను, అన్నీ ఇట్లా చేసి వచ్చానని అనుకోవద్దు. బట్ నేను ఏం చెప్తున్నా అంటే తెలియనప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి పెట్టేదానికంటే కొద్దిగా ట్రిక్స్ తెలుసుకొని పెడితే కొద్దిగా సమాధానాలు కరెక్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పైవన్నీ సమాధానాలు చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. అదే రకంగా పైవేవి కావు అనేటువంటిది కూడా వస్తాయి అప్పుడప్పుడు, ఇవి తక్కువ ఇస్తుంటాడు. అలాంటి సందర్భాల్లో దానికి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనము 4th వన్ చూసినట్లయితే తెలియని క్వశ్చన్స్కి తెలియని ఆన్సర్, తెలిసిన వాటికి తెలిసిన ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్గా ABCD ఇందులో మనకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అందులో మనకు ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలియదు. ఓకే, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ అనేటువంటిది ఈ క్వశ్చన్కి రిలేటెడ్ కాదని మనకు తెలిసిందండి. AB అనేటువంటిది దీనికి రిలేటెడ్ కాదు. కాబట్టి ఈ 2 ఎలిమినేషన్లో తీసేస్తామండి. CDలోనే ఆన్సర్ ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్కు రిలేటెడా కాదా అనేటువంటిది మనం గుర్తుపట్టగలుగుతాం. అంటే ఈ క్వశ్చన్కు రిలేటెడ్, ఈ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆప్షన్ అనేటువంటిది ఏదో ఐడెంటిఫై చేయడానికి వస్తలేదు. బట్ ఈ ఇచ్చినటువంటి ఆప్షన్ అనేటువంటిది నేను చదివినటువంటి టాపిక్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి. కాబట్టి అప్పుడు మనము CDలో ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే తెలియని క్వశ్చన్కు తెలియని ఆన్సర్, తెలిసిన వాటికి తెలిసిన ఆన్సర్. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి చేయాలండి. నెక్స్ట్ 5th వన్ చూసినట్లయితే ఆప్షన్లో సంవత్సరాలు ఇచ్చినప్పుడు లేదా సంఖ్యల్లో ఇచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వందే మాతర ఉద్యమం ఎప్పుడు జరిగింది అనేటువంటిది ఇచ్చాడనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆప్షన్ A 1901, ఆప్షన్ B 1905, ఆప్షన్ C 1906, ఆప్షన్ D 1908. ఇది ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సంఖ్య కావచ్చు, అదేవిధంగా ఇయర్స్ కావచ్చు. వందే మాతర ఉద్యమం ఎప్పుడు జరిగింది అనేటువంటిది మనకు తెలియదు, జనరల్గా తెలియదు మనకు. ఎప్పుడైనా తక్కువ 1901 ఇచ్చిండు, 8 ఇచ్చిండు. అంటే ఇందులో పెద్దదేది చిన్నదేది, ఇదేమో 1901 అనేటువంటిది చిన్నదండి, పెద్దదేది ఇది. అంటే ఈ 2 కాకపోవచ్చు అనేటువంటిది ఒకసారి చూడాలి మనం. మధ్యలో ఉన్నటువంటిది 1905 దాని మధ్యలో ఉంది, 1906 ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. అంటే తక్కువ సంఖ్య ఎక్కువ సంఖ్య తీసేసి మధ్యలో ఉన్నటువంటివి ఆన్సర్ కావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉందండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 1905 అనేటువంటిది వందే మాతర ఉద్యమము ప్రారంభమైనటువంటి సంవత్సరం అండి. కాబట్టి ఏం కావచ్చు అండి, 1905 అంటే తక్కువ సంఖ్య అంటే మనకు ఏదైనా కావచ్చు అండి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మాత్రమే చెప్తున్నాను, వేరే రకంగా మాత్రం అర్థం చేసుకోవద్దు. నెక్స్ట్ చూసినట్లయితే
ఆరో ట్రిక్ చూసినట్లయితే తెలుగు మీడియంలో క్వశ్చన్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం రెండు చదివినప్పుడు ఆన్సర్ అందులోనే దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు టెట్ పేపర్ అనేటువంటిది తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఉంటుంది. కొన్ని సందర్భాలలో దాదాపు తెలుగు మీడియమే చదువుతూ ఉంటారు, కానీ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కూడా ఒకసారి మనం తెలియని ఆన్సర్ ఏదైతే ఉంటుందో అలాంటి క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి. అందులో కీవర్డ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం తెలియనటువంటి వాళ్ళకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అనేటువంటిది చదవడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో మనకు కీ అనేటువంటిది కొద్దిగా కీ వర్డ్స్ అనేటువంటిది దొరకడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ 7th వన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఓఎంఆర్ సీట్ కావచ్చు లేకుంటే సిబిటి ఎగ్జామ్ సీట్లు కావచ్చు. అంటే సిబిటీలో జవాబులు దాదాపు ఇలా ఉండొచ్చు. అంటే ఇక్కడ చూడండి, కామన్గా ఒకవేళ 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఓకే 100 క్వశ్చన్స్ ఉంటే ఏ 25 ఉండొచ్చు, B25, C25, D25. ఎగ్జాంపుల్ 150 క్వశ్చన్స్ అనుకోండి. మనకు 150కు అంటే ఇక్కడ 4 డివైడ్ చేయాలన్నట్టు. అంటే దాదాపుగా ఏమవుతుంది అంటే దాదాపుగా యావరేజ్గా అంటే 25% ఆప్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చినటువంటి దాంట్లో 25 కంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు అండి. కన్ఫామ్ అని కాదు, బట్ మోస్ట్లీ అయితే 20 నుంచి 25 వరకు అట్లా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇంతకుముందు ఆన్సర్స్ చేసేటప్పుడు ఎక్కువగా మన దాంట్లో సీనే వచ్చిందనుకోండి, అప్పుడు మనము ఆప్షన్లో సి అనేటువంటిది 30 క్వశ్చన్లకు వచ్చేసింది. అంటే ఇప్పుడు మేబీ సి ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఒక థాట్ అన్నట్టు. బి అనేటువంటిది ఒక 25 అనేటువంటిది వచ్చినాయి ఆల్రెడీ మన క్వశ్చన్స్, అంటే 100 క్వశ్చన్స్లోనే చెప్తున్నాను నేను. ఓకే, అదేవిధంగా సిలో ఒక 20 క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చినాయి. తర్వాత మిగిలిన ఏవి ఉండొచ్చు, మోస్ట్లీ అవి డి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు. ఈ రకంగా మనం అంటే దాదాపుగా ఏబిసిడి అనేటువంటిది ఆన్సర్లు అనేటువంటిది దాదాపుగా అటు ఇటు ఉండొచ్చు, ఒక 5% ఆ రకంగా ఉండడానికి అయితే అవకాశం ఉంది అనేటువంటిది చెప్తున్నాను. మరొకటి 8th వన్ చూసినట్లయితే దాదాపు ఇంగ్లీష్ కావచ్చు అదేవిధంగా తెలుగులో కావచ్చు. ఒక పారాగ్రాఫ్ ఇస్తారండి, పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు కింద 1, 2, 3, 4 అనేటువంటిది క్వశ్చన్ ఇస్తారు. చాలామంది ఏం చేస్తున్నారంటే టెట్ ఎగ్జామ్లో పారాగ్రాఫ్ ఇస్తున్నారు, పారాగ్రాఫ్ని 2-3 సార్లు చదువుతున్నారండి. కానీ నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి, పారాగ్రాఫ్ వద్దు, ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివిన తర్వాత ఏ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనేటువంటిది ఎలాంటి కీవర్డ్స్ ఉన్నాయనేటువంటిది అండర్లైన్ చేయాలి. కీవర్డ్స్ ఆ క్వశ్చన్లో కీవర్డ్ ఏంది ఉందనేటువంటి అండర్లైన్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలండి అంటే పారాగ్రాఫ్ చదవాలి. ఇప్పుడు మనము కీవర్డ్స్ తెలుసు కాబట్టి మనం పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ దాని కీవర్డ్ ఏదైనా దొరికిందంటే ఆడ అండర్లైన్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ దొరికిపోతుంది. సెకండ్ దాని కీవర్డ్ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఎన్నో ఒక టచ్ అవుతుంది, దానికి మనము ఆన్సర్ అయితే ఈజీగా అండర్లైన్ చేయొచ్చు. థర్డ్ వన్ కూడా, ఫోర్త్ వన్ కూడా, అంటే ఒక 2-3 క్వశ్చన్లకి ఆన్సర్ దొరికితే మిగతా ఓన్గా కూడా ఇస్తాడు. ఒక క్వశ్చన్ అయితే ఓన్గా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. అది డిపెండ్ ఆన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పారాగ్రాఫ్. కాబట్టి ఆ పారాగ్రాఫ్ అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే దానికి ఆన్సర్ చేయగలం. పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రశ్నలు చదవాలి, కీవర్డ్ అండర్లైన్ చేయండి, తర్వాత మాత్రమే ప్యాసేజ్ చదవడానికి అవకాశం అయితే ఉంది. ఇవి 8 ట్రిక్స్ అనేటువంటిది మనం పాటిస్తే కొద్దిగా అంటే తెలియనప్పుడు మాత్రమే అండి. ఏం సార్ మీరు బాగా చదివి చేయాలంటే నేనేం చెప్తున్నానంటే అన్ని క్వశ్చన్లు చదివాం. ఎలిమినేషన్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు ఆన్సర్స్ రానప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, ఈ రకంగా ఆలోచన చేయాలి. ఇవే పెట్టండి అని మీకు చెప్పట్లేదండి. ఒకవేళ అవకాశం ఉంటే ఈ రకంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రకంగా ఆలోచిస్తే మనకు కొద్దిగా మార్కులు కరెక్ట్ ఆన్సర్ అయితే రావడానికి అవకాశం ఉందనే ఉద్దేశమే నాది. కాబట్టి తప్పకుండా మీ అందరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై.